అన్నదన్నా గడిదన్నావా? ప్రజలు కట్టిన పన్నుల డబ్బులు నువ్వు ప్రభుత్వ చేతంగా తీసుకుంటూ బాధ్యత లేకుండా దుర్మార్గంగా మా టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడమని నువ్వు చెబుతున్నావు అంటే మక్కిలు ఎరగొట్టి మీలాంటి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలి. రెండోసారి ఎవడు కూడా బుద్ధి లేకుండా బాధ్యత లేకుండా ఇటువంటి మాటలు ఎవడో భవిష్యత్తులో కూడా మాట్లాడకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది. పోలీస్ యంత్రాంగం కూడా ఇమ్మీడియట్గా సుమోటోగా కేసు బుక్ చేయాలి. ఎన్నికల సంఘం కూడా క్రిమినల్ కేసెస్ బుక్ చేసి ఇమ్మీడియట్గా సజ్జలాడిని అరెస్ట్ చేసి ఆ పదవి కూడా ఓడగొట్టాలి. ఇమ్మీడియట్గా ఆ పదవిని తీసేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అట్లాగే ఇవాళ చాలా ఏం చెప్తా ఉన్నాడు, ఇంకా మీరు చేసే ప్రతిదానికి ఏ విధంగా అడ్డం పడాలో దారికి తెచ్చుకోవాలంట అండి. మా ఏజెంట్లకు అడ్డం పడి వాళ్ళని వీళ్ళ దారిలోకి తెచ్చుకోవాలంట. గడ్డి తినేవాడు అండంగా సున్నం తినేవాడే మాట్లాడతాడు ఈ మాటలు. నీ దారికి తెచ్చుకోవాలా? బుద్ధుడిని మాట్లాడుతున్నావా? సోయుడిని మాట్లాడుతున్నావా? జ్ఞానవుడిని మాట్లాడుతున్నావా? ఏంద్రా నువ్వు మమ్మల్ని నీ దారిలో తెచ్చుకునేది ఏముంది? ఏం ప్రలోభాలు చేయాలనుకుంటున్నావు? ఏం బుద్ధి లేని మాటలు ఇవి. గడిదిన పశువులు కూడా మాట్లాడవు ఈ మాటలు. బుద్ధి లేనాడా? నీ దారికి తెచ్చుకుంటావా? అడ్డం పడి దారికి తెచ్చుకోవాలంట. ఏం నువ్వు దారికి తెచ్చుకునేది? నిబంధనలు కావు అని ఊరుకునేవాడు మాకు అవసరం లేదు అని చెప్పే శుద్ధులు చూడండి. నిబంధనలు కావని రూల్స్ని పాటించొద్దు. రూల్స్కి అడ్డంగా మాట్లాడండి, అడ్డం తిడ్డంగా మాట్లాడండి. బుద్ధి లేనాడా? వైసీపీ లక్ష్యం చేరుకునేందుకు వీలుగా మనకు అనుకూలంగా అవతల వాడిని మరి సాగనీయకుండా మరి వాడి పని జరగనీయకుండా మాట్లాడాలని ఇంత బాధ్యత లేకుండా బుద్ధి లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ఇవన్నీ నిన్న మాట్లాడాడు. పత్రికల్లో వచ్చాయి. రూల్స్ కాదేమో అనే వెనక్కి తగ్గేవారు ఏజెంట్లుగా వద్దంట. చూడండి, ప్రధాన దినపత్రికల్లో వచ్చాయి. ఎన్నికల సంఘం స్పందించాలి. కలుస్తాం, ఎన్నికల సంఘాన్ని కూడా కలుస్తాం. ఇమ్మీడియట్గా స్పందించాలి. ఇవాళ ప్రధాన దినపత్రికల్లో వచ్చాయి, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చాయి, సోషల్ మీడియాలో వచ్చాయి. చాలా ఎన్నికల విధులకి, కౌంటింగ్ విధులకి అడ్డదిడ్డంగా వ్యవహరించమని, అడ్డదిడ్డంగా అడ్డం పడమని, ఏదైతే ప్రధాన ప్రతిపక్ష టీడీపీ జనసేన మా కౌంటింగ్ ఏజెంట్లకి అడ్డం పడమని అడ్డదిడ్డంగా ఈ మాటలన్నీ కూడా ఈ సజ్జనాడు మాట్లాడాడు. బుద్ధి లేనాడు మాట్లాడాడు. అవతల వారి ఆటలో సాగనేకపోవటమే మన టార్గెట్. అబ్బా, టార్గెట్లు కూడా లక్ష్యంగా కూడా ఫిక్స్ చేశాడు. ఈ టార్గెట్ అండి బుద్ధి లేని టార్గెట్, ఈ సజ్జల టార్గెట్. వయసు వచ్చినా సరిపోయిందా? అచ్చోసిన ఆంబోతులాగా నీ వయసుకు తగ్గ మాటలనేవి. అవతల వారు ఆటలో సాగనే అంటే కౌంటింగ్ ప్రక్రియ ముందుకు సాగనివ్వకుండా పనిచేయటమే మన టార్గెట్ అని మరి వాళ్ళ చీఫ్ పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్లతో మాట్లాడినట్టుగా ఈ దినపత్రికలో వచ్చాయి. దీని మీద ఇమ్మీడియట్గా స్పందించమని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాను. సాధ్యమైనంత వరకు వాదన చేసేవాళ్లే కౌంటింగ్ ఏజెంట్లకి వెళ్ళాలంట. అంటే అడ్డదిడ్డంగా అడ్డం పడాలి, గొడవ పెట్టుకోవాలి, అటువంటి వాళ్ళే ఏజెంట్కి వెళ్ళాలని రూల్స్ అంటే వెనక తగ్గేవాళ్ళు అయితే రావద్దు, పోవద్దు. బుద్ధి లేనాడా? రూల్స్ మా నాయకుడు చాలా స్పష్టంగా నిబంధనలు పాటించండి. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరగాలి. ధైర్యంగా మనందరం కూడా మన విధులు బాధ్యతలు నిర్వర్తించాలని తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంటే